నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 18న జరగబోయే మన్యం జిల్లా సిఐటియు మహాసభ జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి కోరారు. కొమరాడ మండలం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న ఆశా కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమావేశానికి హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వర్కర్లు ఆశా వర్కర్లతో కలిసి ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆశా వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఈ నెల 18వ తేదీ అనగా సోమవారం పార్వతీపురం ఎన్జిఓ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జిల్లా మహాసభ ఉంది. కాబట్టి ఆ ఆశా వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కొమరాడ, మాదలింగి, పూణే, రామభద్రపురంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ముందు పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. ఇలాంటి సందర్భంలో ఆశా వర్కర్లకి CHFలో కనీస వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు, అలాగే రాజకీయ వేధింపులు పెరిగాయి. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మొన్న ఏదో ఆశా వర్కర్లకు కొంత ఇచ్చారు చెప్పాను, కానీ కమ్యూనిటీ హెల్త్ పూర్తిగా పట్టించుకునే పరిస్థితి ఉంది. పని భారం పెంచారు. ఉదయం నుండి సాయంత్రం వరకు విపరీతంగా పని ఒత్తిడిలో ఉన్నారు. కంటిన్యూగా పనిచేసినప్పుడు కూడా కనీసం వాళ్ళకి ఉద్యోగ భద్రత కనీసం వేతనం లేకపోతే చాలా అన్యాయం. అప్పులు పాలై ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి ఆశా వర్కర్లకి పూర్తి అన్ని విధాలుగా ఆదుకోవాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అలాగే ఏవైతే పిల్లలకు అమ్మఒడి ఉన్నారో అవన్నీ కూడా ఈ పిల్లలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే TADలు ఇవ్వాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ దిశగా మన సమస్యలు పరిష్కరించే దిశగా ఈ రోజు రేపు జరుగుతున్న 18వ జరుగుతున్న మహాసభల్లో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ సమస్యలని తీర్మానం చేసి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బస్ డిపోను ఆర్టీసీ వైస్ చైర్మన్ PS మణిరత్నం సందర్శించారు. ఈ సందర్భంగా డిపో మేనేజ్మెంట్ తో సమావేశమై బస్సుల నిర్వహణ, సిబ్బంది పరిస్థితులు, ప్రయాణికుల సౌకర్యాలపై సమీక్షించారు. అనంతరం ప్రయాణికులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఇటీవల ప్రారంభించిన స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు S రాజశేఖర్, కొల్లు పెద్దిరాజు, కొప్పాడ రవీంద్రనాథ్, టీడీపీ నేత పొత్తురి రామరాజు, కౌన్సిలర్ పాలూరి నరసింహారావు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం రావినూతల గ్రామంలో గంగమ్మ తల్లికి గ్రామ పొంగళ్లు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ గంగానమ్మ తల్లికి నీటితో జలాభిషేకం చేశారు. గ్రామ ఆచారం ప్రకారం ముందుగా పొంగళ్లు చేసి అనంతరం జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రావినూతల గ్రామ పెద్దలు చెబ్రోలు మురళీకృష్ణ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి హోంమంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెడ్రో సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతా నిధుల ద్వారా ఈ నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారన్నారు. ఈ నూతన భవనంలో అత్యాధునిక సౌకర్యాలతో పాటు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్, ట్రాఫిక్ స్టేషన్, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు.
కడెం ప్రాజెక్టు దిగువ భాగాన చేపలు పట్టడానికి వెళ్లిన గంగాధర్ అనే జాలరి కోసం జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల డ్రోన్ల సహాయంతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దగ్గరుండి అక్కడి పరిస్థితిని డ్రోన్ల సహాయంతో పర్యవేక్షించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యాన్నిస్తూ వీలైనంత తొందరగా వెతికి పట్టుకుంటామని చెప్పారు. అత్యవసర సమయంలో డయల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ నంబర్ సంప్రదించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని పలు వరద ప్రభావిత ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులతో కలిసి పర్యటించారు. ఆదిలాబాద్ పట్టణంలోని హ్యాండిక్యాప్డ్ కాలనీ జీఎస్ ఎస్టేట్ వద్ద పర్యటించి కలిగిన నష్టాన్ని పరిశీలించారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అంటురోగాలు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా వెంటనే స్పందించేందుకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎక్కడ మినిమం డ్యామేజ్ అయితే అదే చూస్తాం, కానీ డ్యామేజ్ జరిగితే కంపన్సేషన్ అడగండి. ఏమైనా హౌస్ డ్యామేజ్ ఏమీ లేదు అంటే ఎక్కడైనా ఈ డ్యామేజ్ వాళ్ళు అందరూ వాళ్ళ ఇళ్ళలో కూడా వచ్చినారు. वो सुखा के हो जाता है. నిన్న ఫ్లడ్స్ వచ్చినాయి, అంటే కొంచెం రెయిన్ఫాల్ బాగానే వచ్చినాయి. ఈ రోజు కూడా అండ్ రేపు కూడా మన ఆదిలాబాద్లో ఆ ఫోర్కాస్ట్ ఉన్నాయి, హెవీ రెయిన్ఫాల్. అందరూ అలర్ట్గా ఉండాల్సింది. పని ఉంటే బయట రావాల్సింది, లేకపోతే మీరు ఇంట్లో ఉండాల్సింది. మనకు కూడా మన రిసోర్సెస్ మంచిగా మనం వాడుకుంటే అట్లా అవకాశం ఉంటుంది. మన పోలీస్ అండ్ రెవెన్యూ కలిపి మనం బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు తెలిపారు. మార్పు కోసం మరో అడుగు అనే నినాదంతో అల్విన్ కాలనీ డివిజన్ కూకట్పల్లి ఎల్లమ్మ బండలు నిర్వహించిన బీసీ యువగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమాలకు బీసీ యువసేన సిద్దమవుతోందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువసేన అధ్యక్షుడు పెచ్చెట్టి మురళీ రామకృష్ణారెడ్డి, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. పగడ్బందీగా ముందుకొస్తున్నారు. యువగర్జన ఇవాళ కూకట్పల్లి నుండి ఆరంభమైంది. అన్ని జిల్లాల్లో కూడా మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ బీసీ యువగర్జనలు జరగబోతున్నాయి. మా విద్యార్థులు, యువకులు, మా కుల సంఘాల నాయకులంతా సంఘటితం అవుతున్నారు. మీరు డ్రామాలు బంద్ చేసి బీసీలకు 42% విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అమలు చేయడానికి చిత్తశుద్ధిగా ముందుకు రండి. బేషరతుగా మళ్ళీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు సర్వేను మళ్ళీ చట్టబద్ధమైన కమిషన్ ద్వారా చేయించండి. చట్టబద్ధంగా డెడికేటెడ్ కమిషన్ వేయండి. చట్టబద్ధంగా
దాన్ని అధ్యయనం చేయడానికి కూడా కమిషన్లు వేసి ఆ డాటా ఆధారంగా మీరు నివేదికలు రూపకల్పన చేసి తులనాత్మక అధ్యయనం చేసి సమగ్రమైనటువంటి నివేదికలతో బిల్లులు రూపకల్పన చేసి మీరు సుప్రీంకోర్టులో కొట్లాడతారా, కేంద్రంతో కొట్లాడతారా, ప్రభుత్వం వెంబడి మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఊరికే మాయ మాటలు చెప్పి బీసీలకు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. అందుకోసం ఇవాళ 42% ఇస్తావా నువ్వు చస్తావా అనేటువంటి విధంగా ఈ ఉద్యమాన్ని మేము లేవనెత్తబోతున్నాం. వట్టి మాటలు చెప్పేటటువంటి విధానం కంటే కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇంత చిన్న వయసులో రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఇవాళ ఏం చేస్తున్నాడు, బీసీలకు మోసం చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ 42% రిజర్వేషన్ల కోసం మరో స్వాతంత్ర సమరంలో యువకులను విద్యార్థులను పట్టుకొని మేము ఉద్యమానికి సిద్ధమైనాం. ఈ బీసీ గర్జన కూకట్పల్లి ఎల్లమ్మ మాట బీసీ గర్జన నుండే మా ఉద్యమం మళ్ళీ ఒక పెద్ద ఎత్తున ఆరంభం కాబోతుందనే విషయాన్ని మనం చేస్తాం. కూకట్పల్లి నుండి ఆరంభమైంది. అన్ని జిల్లాల్లో కూడా మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ బీసీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల సందర్శించారు. వర్షాల కారణంగా వీరంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఏమైనా విపత్కర సమస్యలుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పోలీసు అధికారులతో సిబ్బందితో మాట్లాడుతూ ఏమైనా ఆపత్కాల పరిస్థితులు ఏర్పడితే ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్శనలో ఏఎస్పీ రాజేష్, మీనా పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఉంటే కూడా అప్పుడు నేను తిడుతూనే కదా మీరు అంతా వెళ్ళారు. మరి మీ ప్రాణాలు కుక్క కాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. వీధి కుక్కలకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టి వాటికి కావాల్సిన ఆపరేషన్ చేసే విధంగా వెటర్నరీ వైద్యులతో మాట్లాడమని, ఈ విషయంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ కి ఎమ్మెల్యే ఆదేశించారు. కుక్క కరిచిన బాధితులకు దగ్గరుండి ఎమ్మెల్యే ఇంజెక్షన్ ఇప్పించారు. వీధి కుక్కలు స్వైర విహారం చేసి చాలా మందిని కరవడం జరిగింది. ఇది నా దృష్టికి రాగానే మన జిల్లా వైద్యాధికారులకు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు మందులు కూడా ఇంపార్టెంట్ మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళు పంపించడం జరిగింది. ఈ మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళు ఎవరికైతే తీవ్రంగా గాయాలైనాయో వీధి కుక్కల ద్వారా వాళ్ళకు మాత్రమే ఇంజెక్షన్స్ ఇవ్వడం అవసరమైనది. ఇలాంటి పేషెంట్స్ డాక్టర్ హరిత గారు చెప్తున్నారు 6 పేషెంట్స్ మాత్రమే మన పరిగి హాస్పిటల్ ఉన్నారు. పరిగి హాస్పిటల్లో మెడిసిన్స్ కూడా రావడం జరిగింది. మిగతా పేషెంట్స్ కి వాళ్ళైతే రెగ్యులర్ గా ఇస్తారు టీటీ ఇంజెక్షన్, ఏఆర్వి ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ తోనే వాళ్ళకి నయమైపోతుంది. ఎందుకంటే ఎవరికి ఏ మోతాదులో మెడిసిన్ ఇవ్వాలో అదే మోతాదులో ఇవ్వాలి. అవసరం లేకుండా కూడా మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే డాక్టర్ రాజశేఖర్ మన హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు. నేను ఈరోజు హాలిడే మూలంగా తనతో కూడా మాట్లాడడం జరిగింది. తను చెప్పడం ఏంటంటే ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. 72 hours వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పిండు. ఈ రోజే జరిగింది సంఘటన. ఈ రోజే మేము కొన్ని గంటల్లోనే మెడిసిన్స్ అన్ని కూడా మన జిల్లా వైద్యాధికారులు మన పరిగి హాస్పిటల్ పంపించినారు. ఇక్కడ డాక్టర్స్ బృందం పనిచేస్తున్నారు. ఆల్రెడీ మెడిసిన్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ఎవరికైనా పరిగి నియోజకవర్గంలో పరిగి పట్టణంలో ఎవరికైనా ఈ యొక్క వీధి కుక్కలకు సంబంధించినటువంటి తీవ్రంగా గాయమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీరు మన హాస్పిటల్కి వచ్చి డాక్టర్ హారిక గారిని సంప్రదించండి. తను వెంటనే మీకు ఇంజెక్షన్స్ ఇవ్వడానికి స్పెషల్ ఇంజెక్షన్స్ కూడా తెప్పేయడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ మా యొక్క కమిషనర్ వెంకటయ్య కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఈ వీధి కుక్కలు ఈ విధంగా టౌన్ లోపల తిరగకుండా ఉండడానికి కట్టడి చేయడానికి ఉన్నతాధికారులతో మాట్లాడి దాన్ని వైద్య పరీక్ష చేయించి దానికి ఇంజెక్షన్స్ ఏబిసి అనే ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇంకా వేరే ఇంజెక్షన్స్ కూడా ఇస్తారని ఇంతకుముందు వెటర్నరీ డాక్టర్స్ చెప్పడం జరిగింది. మేము వాళ్ళతో కూడా మాట్లాడాం. తప్పకుండా ఆ వీధి కుక్కల్ని
जाएगा చిన్న ప్రయత్నం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు పొంగి పొర్లుతున్నందున స్థానికులు తండోపతండాలుగా చెరువు దృశ్యాలను తిలకిస్తున్నారు. చిన్నపిల్లలు పారుతున్న నీళ్లలో ఆడుకుంటూ స్నానాలు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ఆదివారం కావడంతో చిన్న పెద్ద తేడా లేకుండా ఫ్యామిలీలతో చెరువు నీళ్లను చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి పెద్ద చెరువు పర్యాటక కేంద్రంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ జైనత్ మండలాల వరద ప్రాంతాల్లో సిపిఎం నాయకులు పర్యటించారు. తరుడా బ్రిడ్జ్ కూలటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లంక రాఘవులు, ఎన్ స్వామి, డి స్వామి, బి గంగారాం పాల్గొన్నారు. మండలంలోని జైనత్ మండలంలోని వరదలో నష్టపోయిన గ్రామాలను పంటలను పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఈ తరోడా బ్రిడ్జి వల్ల మొత్తం చిన్న లో లెవెల్ బ్రిడ్జి వల్ల ఆదిలాబాద్ నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ ఇతర ప్రాంతాల వేయాలంటే రాకపోకలన్నీ నిలిచిపోయినాయి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఈ పరిస్థితి ఎదురైంది. ఎందుకనంటే ఆల్రెడీ ముందు ఉన్నటువంటి బ్రిడ్జిని అసలు పనులే ప్రారంభించలేరు, కూలగొట్టేశారు. కనీసం రానుపోనన్నా కానీ రాకపోకలకు అనేది మోటార్ సైకిల్ రాకపోకలకు ఉండేది. ఇవాళ నిన్న 2 లారీలకు ఇదైంది. అంతకుముందు 2 మంది కూడా చనిపోవడం జరిగింది. ఈ రకంగా ఇప్పటికైనా వెంటనే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేసి ఈ నేషనల్ హైవే పనులను ప్రారంభించాలా, ఈ బ్రిడ్జిని వెంటనే కట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకనంటే 2 సంవత్సరాల బ్రిడ్జి కడతాం రోడ్ వేస్తాం అని చెప్పేసి నత్తనడకన ఈ రోడ్డు పనులు నడుస్తున్నాయి. బ్రిడ్జ్ అయితే అసలు ఇంకా ప్రారంభించలేదు. ఇది చాలా అన్యాయం. మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్తో కలిసి కడెం ప్రాజెక్టు పండాపూర్ రాంపూర్ వంతెనలో పంట పొలాలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రామస్తులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలలో వరద నీరు చేరిందన్నారు. ఈ నెల 20 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం, దాదాపు 8 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు వర్షపాతం 3-4 గంటల్లోనే ఎక్కువ వర్షం పడడం జరిగింది. దాంతో కూడా మనకి ఇన్ఫ్లోస్ కూడా ఆదిలాబాద్లో వర్షం పడితే మనకి నిర్మల్ జిల్లాలో ఇన్ఫ్లోస్ పెరగడం, ప్రాజెక్టుల్లో అట్లాగే కింద మంచిర్యాలలో పెరగడం, ఇవన్నీ మనకి తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే నిన్న కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, అట్లాగే గడ్డం బావి వీటిలో కూడా చాలా ఎక్కువ గేట్లు ఎత్తి ఎక్కువ వాటర్ని కిందకి వదలడం జరిగింది. సో మన ఎంత సేఫ్గా ఉంటాం, మన ఎంత జాగ్రత్తగా మన ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. సో మనకి హైదరాబాద్ నుంచి స్పెషల్ ఆఫీసర్ సార్, ఎక్సైజ్ కమిషనర్ ఉన్నారు, శ్రీ హరికిరణ్ సార్ ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా సార్ ఉమ్మడి ఆదిలాబాద్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడ
ఆదిలాబాద్ నిర్మల్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏమేమి మన జాగ్రత్త పాటిస్తున్నాము, ఇంకా గ్రౌండ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి సార్ ఇక్కడ రావడం జరిగింది. సో సార్తో పాటు మనం ఇప్పుడు ఇక్కడ కడెం ఆపరేషన్ చేస్తాం. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎవరూ అధైర్యపడొద్దని ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ తెలిపారు. భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి, నిప్పని భీంపూర్లో దెబ్బతిన్న పంట పొలాలను జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి పరిశీలించారు. దాదాపు 10 నుంచి 15,000 ఎకరాలు పంట నష్టపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోత్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, ఇచ్చోడ బ్లాక్ ఆత్మ చైర్మన్ కామని అశోక్, దాసరి రమేష్, మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, కౌడల నారాయణ పాల్గొన్నారు. నిన్న కురిసిన అకాల వర్షానికి పంట పొలాలు కొట్టుకుపోవడం జరిగింది. మరియు ఇది ఆఫీసర్ల దృష్టికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులైన అడ్డి భోజారెడ్డి గారు, దాసరి రమేష్ గారు, కౌడాల నారాయణ గారు, ఎక్స్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అందరూ కూడా ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆఫీసర్లు సర్వే చేస్తున్నారు. పంటలు నష్టపోయిన రైతు సోదరులకు ఒకటే విన్నవిస్తున్నాము, ఏ ఒక్కరు కూడా అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ పంటలు ఎక్కడైతే నష్టపోయినాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. మా వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పరిహారాన్ని రైతులకు అందే విధంగా కృషి చేస్తామని, అదేవిధంగా బోత్ నియోజకవర్గంలో 10 నుంచి 15,000 ఎకరాలు నీట మునగడం జరిగింది. మరి ఈరోజే పొద్దున ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను రైతులకు అండగా రైతులతో నిలవాల్సిందిగా మరియు వారు నష్టపోయిన పంటలను సరైన విధానంలో ఆఫీసర్లతో కలిసి సర్వే చేయించాల్సిందిగా రిపోర్ట్ని ప్రభుత్వానికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు తెలియజేయడం జరిగింది. శ్రీశక్తి ఫ్రీ బస్ పథకాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మన్యం జిల్లా సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రారంభించారు. ఈ పథకంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులను జోడించామని, మొత్తం సాలూరులో 70 బస్సులు ఉండగా 58 బస్సులను ఈ పథకానికి కేటాయించామని ఆర్టీసీ బియ్యం తెలిపారు. రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుండి ఎక్కడికైనా ఆధార్ కార్డు చూపించి ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చని తెలిపారు. శ్రీశక్తి పథకం ఆగస్టు 15వ తేదీ స్వతంత్రం వచ్చిన రోజు నుంచి మహిళలకు రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగితే మొత్తం అంతా ఫ్రీ కావాలి, వాళ్ళందరూ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మహిళలు బయటకు వెళ్ళాలి అని ఆ రోజు ఏది హామీ ఇచ్చారో కేవలం జిల్లాలోనే ఫ్రీ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్రం మొత్తం ఫ్రీ ఇచ్చారంటే అతనికి మహిళల మీద ఎంత అభిమానం ఉందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ కార్యక్రమానికి ఈరోజు సభాధ్యక్షులు లూలు మాల్ తో విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ భూములతో చేసుకున్న లీజ్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని కోనసీమ జిల్లా ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. అమలాపురంలో యూనియన్ నేతలు సత్తిబాబు, శ్రీను మాట్లాడుతూ సుమారు 400 కోట్ల విలువైన 4.15 ఎకరాల భూమిని ప్రైవేటు పరం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 137ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేయకపోతే ఉద్యమానికి సిద్దమని హెచ్చరించారు. దీని యొక్క విధాల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా ఈ రోజు 17వ తారీఖు ఆదివారం నాడు మాకు మా జిల్లా వరకు, కోనసీమ జిల్లా వరకు వచ్చింది.
దాని సందర్భంలో మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే గవర్నర్పేట 1, 2 డిపోల యొక్క దాని మీద ప్రభుత్వ జీవో 137 జీవో ఇచ్చి దాన్ని లూలు మాల్స్ కు దారదత్తం చేయడానికి ఏదైతే నిర్ణయం తీసుకుందో జీవో ఇచ్చిందో దాన్ని ఆ జీవోని రద్దు చేయడం కోసమే దీని యొక్క మీ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అభివృద్ధి పేరుతో ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి దారదత్తం చేసేటటువంటి జీవో 137 తీసుకొచ్చారు గవర్నమెంట్ వారు. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా విజయవాడలో ఉన్నటువంటి పాత బస్టాండ్ ఏరియా మరియు గవర్నర్పేట 1, 2 డిపో సంబంధించినటువంటి స్థలాలు సుమారు 4.15 ఎకరాల భూమిని 400 కోట్ల విలువైనటువంటి భూమిని ఒక ప్రైవేట్ మాల్ అయినటువంటి లూలు మాల్కి కేటాయిస్తూ జీవోని విడుదల చేశారు. దానివల్ల ఆర్టీసీకి చాలా నష్టం జరుగుతూ ఉంది. అది కూడా 99 సంవత్సరాలు ఎకరానికి 99 పైసలు చొప్పున ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఏదైనా అభివృద్ధి చేయాలనుకుంటే ఆర్టీసీకి భూముల్ని కేటాయించి దాన్ని అభివృద్ధి చేయాలి తప్ప ఈ రకమైన వ్యక్తులకి దారాదత్తం చేయకుండా ప్రస్తుతం ఉన్న తరుణంలో పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా ప్రభుత్వమే ఆర్టీసీకి ప్రభుత్వ స్థలాలను కేటాయించి డిపోలు నిర్మించుకునేలాగా మరియు ఈ ఏదైతే స్త్రీ శక్తి పథకం మరింత సక్సెస్ అవ్వాలంటే బస్సుల్ని మన ఏదో ఎలక్ట్రికల్ బస్సుల్ని ఇస్తామని తెలియజేస్తున్నారు. ఆ బస్సుల్ని స్త్రీ శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అవ్వాలంటే మరిన్ని బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలోని కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని యొక్క విధానం మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు 17వ తారీఖు ఆదివారం నాడు ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.